దయచేసి వినండి. యేసు ప్రభు గురించి చాలామంది దూషణ మాటలు మాట్లాడుతున్నారు. గ్రంథాలు చదివిన వారు కూడా అంటున్నారు, నేను విమర్శన చేయట్లేదు కానీ ఆయన ప్రవక్త అని మరికొందరు. ప్రవక్తలు ఎవరైనా చనిపోయి తిరిగి బ్రతికారా? చనిపోయిన వారిని బ్రతికించారా? అయితే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. యోహాను 20:26 ఏమని ఉంటుంది? 8 దినములైన తరువాత ఆయన శిష్యులు ఒక మేడగదిలో దాక్కుని ఉన్నారు. ఎవరికి భయపడి? యూదులకు భయపడి. వారు లోపల తలుపులు వేసుకుని, బందోబస్తు చేసుకుని, గెడలు వేసుకుని లోపల ఉన్నప్పుడు తోమా కూడా వారితోనే ఉన్నాడు. తోమా చాలాసార్లు ఏమన్నాడంటే, నేనైతే నమ్మను కానీ సాక్షాత్తు ప్రభువు మరణమును జయించిన తర్వాత నా వేలు పెట్టి చూడాలి, నా చేతిని ఆయన డొక్కలో పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. మరి చూడండి, ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత స్త్రీలకు కనిపించాడు. మీరు వెళ్ళండి, గలిలయ ప్రాంతానికి ఈ వర్తమానం పంపించండి అని స్త్రీలకు అధికారం ఇచ్చాడు. ప్రభువారు ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు, అంటే మరలా అంతకంటే ముందు ఏం జరిగిందంటే లూకా 24:13లో యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి గ్రామానికి వెళ్ళడానికి 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. ప్రభువు వారి మధ్యకి వెళ్ళాడు, వారితో మాట్లాడుతున్నారు. కానీ వారికి అంధకారం కమ్మింది, ప్రభువును వారు గుర్తించలేదు. మొన్న ఇలా జరిగిందంట, ప్రభు మరణమును ఓడిస్తానన్నాడంట, దేవుని కుమారుడి చిత్రవధ చేసి చంపేశారంట, సిలువ వేశారంట. అయ్యో పాపము, ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు, గుడ్డివారిని నడిపించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, ఎంత గొప్ప దేవుని కుమారుని ఎంత భయంకరంగా చిత్రవధ చేసి చంపేశారే అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రభువు కూడా వారితో ఉండి, అవునా, అయ్యో మీరు ప్రవచనాలు నమ్ముతున్నారా? ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నమ్ముతున్నారా? మరి సమీపమైనటువంటి గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు పొద్దుకూకినందున వారు అంటున్నారు, అయ్యా సాయంకాలం అయిపోయింది అయ్యా, నువ్వు ఎవరో కానీ రండి అని చెప్పి ఒక గృహంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆకలితో ఉన్నప్పుడు చూపినప్పుడు ప్రభువారు ఒక రొట్టె తీసుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రములు చెప్పి వారికి ఆ రొట్టెని పెట్టిన తర్వాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు ఏ ప్రవక్త అయినా అదృశ్యమయ్యాడా? మీరు గ్రంథాలు చదువుతున్నారు, చాలామంది ఖురాను చదువుతున్న వాళ్ళు కూడా ఇలాగే అంటున్నారు. కొంతమంది బైబిల్ చదువుతున్నారు, బైబిల్లో అక్కడ తప్పుంది, ఇక్కడ తప్పుంది, భూత పుస్తకము ఆ పుస్తకము అంటున్న వాళ్ళు ఈ యోహాను పత్రికలో వ్రాయబడిన ఈ ప్రభు యొక్క మరణము గురించి, ఆయన పునరుద్ధానం గురించి మీరు చదవలేదా? అవి మీరు అంగీకరించరా? ప్రవక్త అయితే యేసు ప్రభువు దేవుని కుమారుడు, దేవుణ్ణి దేవుడిగా ఒప్పుకోకపోతే అది కూడా ఘోర పాపం, శాపం. మనం ఏ గ్రంథాన్ని కాదనకూడదు. పవిత్ర గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నది, ప్రభువారు మరణమును జయించాడు, ఆయన అదృశ్యమైపోయాడు. ఆ గదిలోనికి ఎలాగెళ్ళాడు? శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి తలుపులు వేసి యూదులకు భయపడి ఉండగా తోమా కూడా అచ్చటే ఉన్నాడు కదా. ప్రభువారు లోపలికి ఎలాగెళ్ళాడు మరి చెప్పండి? యేసు ప్రభు అక్కడ లోపలికి వెళ్ళాడు, తలుపులు వేసే ఉన్నాయి. లోపలికి ప్రవేశించి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అంటే వాళ్ళకి సమాధానం లేదు, ఆందోళన భయంతో ఉన్నారు వాళ్ళు. ప్రభువుని ఎలా చిత్రవధ చేసి చంపేశారో మనల్ని కూడా చంపేస్తారన్న భయము వారిని ఆవరించింది. సమాధానం కలుగుగాక అని చెప్పి అక్కడ తోమాను చూసి, తోమా ఇదిగో చూడు అని ఆయన చేతులు చూపించాడు. రా, నీ చెయ్యి నా డొక్కలో ఉంచి నమ్ము, నువ్వు అన్నావు కదా నా వేలు ఆయన గాయములో పెట్టి తడమాలి, నా చెయ్యి ఆయన డొక్కలో పెట్టి చూడాలి
అన్నావు కదా రా అని చెప్పినప్పుడు తోమా చేయిని పెట్టి అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా. చూసారండి ఎంత, నా ప్రభువా నా దేవా, అయ్యో నా ప్రభువా నా దేవా నేను అని అరిచినప్పుడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు గొప్పవారు కాదు, ధన్యులు. ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? గ్రంథాలు చదువుతున్నారు. మనొక ఆయన అంటున్నాడు దేవునికి మరణం ఉండదని లేవికాండములో వ్రాయబడిన వాక్యాలు చెప్తున్నాడు. కరెక్టే. ఆయన దేవుని కుమారుడు. పాప పరిహారార్థం కోసం ఆయన మానవుడిగా రావాల్సి వచ్చింది. ఈ మాత్రం బుర్ర లేదా మీకు? దేవుని కుమారుడు, లోకానికి తండ్రి అయిన దేవుడు యెహోవా ఆది సంభూతుడు, సృష్టికర్త ఎందుకు పంపాడు? మనందరము అపరాధముల చేతను పాపముల చేతను ఎఫెసీయులు 2 చదువుకోండి, సచ్చిన వాళ్ళమై ఉండగా మనలను బ్రతికించడానికి, మనకు పరలోకమునివ్వడానికి, పాప విముక్తి చేయడానికి యజ్ఞప్రసవుగా వచ్చాడు. ఆయన మానవుని అవతారం దాల్చుకుని వచ్చాడు. ఆ లేఖనాల్లో లేదా లేఖనాలు కూడా ఉన్నాయి కదా. ఆ ప్రకారంగా ఆయన మరణము ఓడించాడు, సజీవుడయ్యాడు, దేవుడని నిరూపించుకున్నాడు. ఆయనలో ఆయన చేసిన గొప్ప కార్యాలు ఒకటి మీకు గుర్తు రావటం లేదా? చనిపోయిన లాజరుని ప్రవక్త అయితే లేపుతాడా? ఏ ప్రవక్త అయినా, గ్రంథాలలో ప్రవక్తలు ఉన్నారు, ఏ ప్రవక్త అయినా చనిపోయి తిరిగి బ్రతికాడని అడుగుతున్నాను. లేదు. ఏ ప్రవక్త అయినా చనిపోయి కుళ్ళిపోయి ఉబ్బిపోయిన వ్యక్తిని లేపాడా? లేదు. ఏ ప్రవక్త అయినా సముద్ర జలాల రహస్యాల మీద నడిచాడా? గాలిని గద్దించాడా? సముద్రమును గద్దించాడా? తుఫానును గద్దించాడా? ఎందుకు అంత అవివేకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడో ఒకటి పట్టుకుంటారు, దాన్ని పట్టుకుని ఇంక ఏలాడుతూ ఉంటారు. దైవ గ్రంథం ఆత్మజ్ఞానం చేత అర్థం చేసుకోవాలి. అక్షర జ్ఞానం పనికిరాదు. చదువుతున్నారు గ్రంథాలు, మంచిదే, మీరు మంచివాళ్లే. నేను ఏ గ్రంథం తప్పని అనను. గ్రంథాలన్నీ గౌరవించాలి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ దేవుని బైబిల్ గ్రంథం, యోహాను సువార్త 20వ అధ్యాయం చదవండి, 20వ అధ్యాయం 26వ వచనం చదవండి, 25 కానించి చదవండి. ప్రభువు మరణమును ఓడించిన తర్వాత ఆ శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. తలుపులు వేసే ఉన్నాయి, తాళాలు పెట్టే ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళాడు. దేవుడైతేనే వెళ్ళగలుగుతాడు. ఆయన మరి ఇద్దరు వ్యక్తులు, ఆ వ్యక్తులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు, వారు కబుర్లు చెప్పుకుని వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వారితో మార్గంలో వారితో వెళ్ళి వారితో కూడా మాట్లాడి, ఆ సాయంకాలం అయిపోయినప్పుడు మరలా వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గదిలో ఉన్నప్పుడు అక్కడ ఆయన రొట్టె విరిసి వారి కనులు తెరిచాడు. అంధకారము వారిని కమ్మిందప్పుడు వారు కొని, ఎప్పుడైతే అంధకారము వారిని తొలగిపోయినో, అయ్యో ఈయన సాక్షాత్తు ప్రభువే, మరణమును ఓడించిన ప్రభువే మనతో ఉన్నాడు, మనతో వచ్చాడు, మనతో మాట్లాడాడు అని గుండె కొట్టుకొని బాధపడ్డారు. అక్కడ ఆయన అదృశ్యమైపోయాడు. చదవండి. ఎవరండి అదృశ్యమైపోతారు? ఒక మానవుడు అదృశ్యమైపోతాడా? ఒక ప్రవక్త అదృశ్యమైపోతాడా? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఖురానులో కూడా ప్రవక్తలు ఉన్నారు. తప్పలను, మంచిదే. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రవక్తలు ఎక్కడైనా మాయమైపోయారా? మరణాన్ని ఓడించారా? ఎందుకండి? దైవాన్ని కించపరచకూడదు, అంత మహాపాపం. దైవాన్ని కించపరచకూడదు. దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకుంటున్నాం? పాప విముక్తి కోసం. పాప విముక్తి కోసం ఏం కావాలి? రక్తం ప్రోక్షింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఏ రక్తం? మేక రక్తం, కోడి రక్తం, ఎద్దు రక్తం కాదు, సాక్షాత్తు పరమాత్ముని రక్తం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం.